నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. ఒక్కసారి ఆయన అడిగి తెలంగాణలో 9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు విజయోత్సవాలకి ప్రారంభిస్తున్నారు. రైట్. ఈ విజయోత్సవాల వెనకాల ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలయ్యాయా లేదా? రైతు రుణమాఫీ ఎంతవరకు అయింది? అలాగే హైడ్రా పేరుతో లేకపోతే మూసి పేరుతో ఇంతవరకు జరిగినటువంటి దారుణాలన్నీ మనం చూసాం. ప్రజలు రోడ్డు మీదకే వచ్చి ఇష్టం వచ్చినట్టు ఎన్నడూ లేని విధంగా మనం తిట్టడం కూడా విన్నాం. రైట్. ప్రస్తుతం ఒకసారి వీటన్నిటి మీద డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్కారం అమ్మా. బాగున్నారా? మీకు, మీ యాజమాన్యానికి, వీక్షకులకు అందరికీ నమస్కారం. ఎందుకంటే వాళ్ళు చూస్తేనే కదా, అర్థం చేసుకుంటేనే కదా వాస్తవాలు తెలుస్తాయి. సో మీ ప్రయత్నం, మా అభిలాష రెండు కలిసి ప్రజా చైతన్యానికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. రైట్ సార్. అయితే దాదాపు సంవత్సరం కాలం పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు ఇటుగా చూస్తే మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి క్లెయిమ్ చేసుకున్నారు, రైతు రుణమాఫీ మొత్తం క్లియర్ చేస్తామని. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు ఎగ్గొడితే మేమిచ్చామని చెప్పుకున్నారు. అలాగే ఇప్పుడు జనవరి తర్వాత అంటే పొంతలి లేని మాటలు ఇక్కడ ఏంటి? ఇరిగేషన్ మినిస్టర్ ఏమో రైతు బంధు మొత్తాన్ని కాపేస్తున్నాం, రైతు భరోసా ఇచ్చేది లేదు, బోనస్సే రైతులకు ఎక్కువగా నచ్చుతుంది అని ఇలా పొంతని లేని మాటలన్నీ మాట్లాడుతుంటే ఓ పక్క నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఏమో రైతు భరోసా జనవరి నుంచి ఇస్తామని అంటున్నారు. రైట్. అసలు అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్ మనం? మీరే అంటున్నారు, ఇది నమ్మదగ్గ విషయమా లేకుంటే వాస్తవాలా? రైతు రుణమాఫీ అందరికీ చేసినామని మీ దగ్గర సమాచారం ఎట్లా వచ్చిందో, ఆయనే ఏ మీటింగ్లో ఏమన్నాడో నేనైతే చూడలేదు, కానీ చేశామని చెప్తున్నారని మీరు అంటున్నారు. అసలు చేయలేదు, అసలు వీళ్ళు చేయలేదు అని మేము అంటున్నాం. మొన్న ఇచ్చిన దాంతో సంబరాలు, ఏం చేశారని సంబరాలే? సిగ్గుతో తల వంచుకోవాలా? పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ చేయగానే సంబరాలా? మీటింగ్లు పెట్టగానే జనాన్ని తీసుకొచ్చి మీటింగ్లు పెట్టి ఏదో మాట్లాడగానే సంబరాలా? కాదు కదా. మీరేమన్నారు, 54,000 కోట్లు రైతులకు ఇచ్చినామని. ఏమన్నా బాధ్యత కలిగిన మాటేనా? అందులో ఇంతకుముందే మాట్లాడాం దీని మీద. ఏంటది? ఉచిత కరెంటుకు ఇన్ని వేల కోట్లు, కొనుగోళ్ళకి గిన్ని కోట్లు, ఇది గతంలో ఎప్పుడు చేయలేదా? వ్యవసాయం నీటిపారుదల రంగానికి 10,000 కోట్లు, గతంలో అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదా? ఇలా కొత్తగా పెట్టింది ఏముంది? కొత్తగా పెట్టింది రుణమాఫీ చేస్తానని ఏదో చేశావు, అది 20 లక్షల మందికి కూడా పూర్తిగా రాలే. ఇవన్నీ మమ్మల్ని అడిగే బదులు మీరు దయచేసి మీ కెమెరాలను తీసుకుపోయి ఊళ్ళల్లో రైతులతోటి అక్కడ అడగండి. ఏ ఊళ్ళో ఎంతమంది రైతులకు రాలేదో మీకు బాగా అర్థమవుతుంది. రాని వాళ్లకు ఎప్పుడు వస్తుందో అనే దాని మీద అనేక సమస్యలు సృష్టించి కాలయాపనం చేయడానికి చేసే ఎత్తుగడలు కూడా వస్తున్నాయి. మరి రాని వాళ్లకు రాలేదు, వచ్చిన వాళ్ళకు పూర్తి స్థాయిలో రాలేదు. మరి ఇవన్నీ ఉన్న నేపథ్యంలో అదొకటి ఈయన కొత్తగా పెట్టాడా? రుణమాఫీ గతంలో చేయలేదా? ఏది చేసినా చేయకున్నా నువ్వు రుణమాఫీ చేశానంటున్నావు. రుణమాఫీ చేస్తే ఈ ఖరీఫ్లో రైతులకు బ్యాంకు రుణాలు 55% వచ్చినాయి, మిగతా 45% మందికి ఎందుకు రాలేదు? సమాధానం చెప్తావా రేవంత్? మీరు రుణమాఫీ చేశామని చెప్తే మరి రైతులకు ఇచ్చే అప్పులు ఏవైతే ఉన్నాయో బ్యాంకులు, దాంట్లో వాళ్ళు సగటున ఇచ్చేది, సంవత్సరం ఇచ్చేది ప్రతి క్రాప్కు, అందులో 50% కూడా రాలేదు. దానికి సమాధానం ఏం చెప్తావు? అందుకే ఈ సమస్యలు ఉంటాయనే, రుణమాఫీలో ఇటువంటి సమస్యలు వస్తాయనే, ఇటువంటి సమస్యలు రైతుకు రాకూడదనే పెట్టుబడి సమయంలో రైతు బంధు ఇచ్చే కార్యక్రమం దేశంలో మొట్టమొదటిసారిగా చేశారు కదా. 2 పంటలకు ఇస్తున్నారు కదా, పంట టైం అప్పుడే ఇస్తున్నారు కదా, విత్తనాలు వేసేటప్పుడే ఇస్తున్నారు కదా. నువ్వేమో ఎలక్షన్ ఆసరా చూసుకొని అప్పుడేమో బంద్ చేసావు, ఇది లాస్ట్ రబీలో. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో ఏదో వచ్చే ముందు మళ్ళీ ఎలక్షన్ అని చెప్పేసి అది దాటేశావు, 7,500 కోట్లు ఇవ్వకుండా చేసావు. ఆ తర్వాత ఎప్పుడు ఇచ్చావు? పంటలు కోసిన తర్వాత, కల్లాలకు వచ్చిన తర్వాత. ఇది ఆ ఒక్కటి పోయిన రబీది, ఈ ఖరీఫ్ అయిపోయింది, రబీ మొదలైంది. ఖరీఫ్లో 7,500 కోట్లు ఇవ్వాలి కదా గత ప్రభుత్వం ఇచ్చినట్టు, దానికి ఇవ్వలేదు. పెట్టుబడులు రాలేవు, ఖర్చు పెట్టలేదు, బ్యాంకులు రుణాలు ఇవ్వలేదు. ఇది రైతు సంబరాలా? రైతులకు విత్తనాలు వేసే సమయంలో రావాల్సిన డబ్బు ఇవ్వకుండా
గత ప్రభుత్వం చేసింది విప్లవాత్మక పని, దేశంలో మొదటిసారి చేసిందని అన్ని రాష్ట్రాలు కొనియాడుతుంటే అటువంటిది పక్కన పెట్టి ఇప్పుడు రబీకి కూడా నువ్వు ఇంకే ఇవ్వట్లేదు, దానికి ఏదో కమిటీ చేస్తున్నావట, ఇంకేదో ఎక్కిస్తామంటావు, మళ్ళీ దీపావళి అంటున్నావు, లేకుంటే సంక్రాంతి అంటున్నావు. ఏ పండుగో ఏదో ఏ దేవుడో ఎవరి మీద ఒట్టు పెడతావో ఎప్పుడేం మాట్లాడతావో అందరికీ అర్థమవుతున్నది. నేను మాట్లాడితే రాజకీయం అంటారు. అందుకోసం అది కాకుండా ఈ దేశంకి ఇంకా చాలా కథలు చెప్తారు. ఏ మంత్రి మాట్లాడినా దురదృష్టం అమ్మా, ఏదో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండు, మేము మిత్తిలు ఎక్కువ కడుతున్నాం. మీకు ఏమైనా అవగాహన ఉందా, బుద్ధి ఉందా? దేశంలో ఈ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది ఆర్థిక పరిస్థితుల మీద ఎప్పుడైనా చూసారా? మీరు అవగాహన చేసుకున్నారా? అవగాహన చేయించుకోవడానికి ప్రయత్నం చేశారా? ప్రయత్నం చేసుంటే మీ 6 గ్యారంటీలకు 5 గ్యారంటీలకు 420 హామీలకు ఎంత డబ్బు అవుతుందో ఒకసారి చెప్తారా? ఆ డబ్బు ఎలా వస్తుందో చెప్తారా? కొనసాగుతున్న పథకాలకు ఇచ్చే డబ్బు అదనంగా ఇది ఎంత అవుతుందో మీరు ఒక్కసారి పేపర్ మీడియా మిత్రులతో కానీ లేకుంటే పబ్లిక్ మీటింగ్లో కానీ చెప్పగలుగుతారా? ధైర్యం ఉందా? లేదు. ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వంలో చాలా బాగుంది. ఇగో ఇక్కడే నేనేం ఊరికే కథలు కాదు, కబుర్లు కాదు, ఇవన్నీ ఉన్నాయి. ఈ రాష్ట్రం దాదాపు 29 రాష్ట్రాలలో 6 రాష్ట్రాలు అత్యంత మెరుగైన ఆర్థిక విధానం ఉన్నది. మనది 6వ రాష్ట్రం. 29 రాష్ట్రాలలో 23 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు మనకంటే చాలా బలహీనంగా ఉన్నాయి. అదేవిధంగా డెట్ టు రాష్ట్ర సంపద సృష్టించడంలో గత సంవత్సరం మనకు 14 లక్షల కోట్ల రూపాయల జీడిపి ఉంది. అదేందో తెలుసా? అది మొత్తం అన్ని రాష్ట్రాలలో 7వ ర్యాంకు. నేను కబుర్లుగా చెప్పేది ఇవి ఉన్నాయి, మీకు పంపిస్తాను, మీకు ఇస్తాను ఇవన్నీ. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ 11 నెలలనే ఏ ముఖం పెట్టుకుంటారు? కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలు ఉన్నాయి. డెట్ టు జీడిపి మనకు 6వ ర్యాంకు నుంచి ఎక్కడికి పోతున్నామంటే ఇగో ఇందులో ఉంది, 13వ ర్యాంకు పోతున్నాం. అంటే 7 రాష్ట్రాల కంటే అధ్వానంగా తయారైంది ఈ ఒక్క సంవత్సరంలోనే. అదేవిధంగా డెట్ టు జీడిపి రేషియోలో కూడా మరి 7వ స్థానం నుంచి మరి 16వ స్థానానికి పోతున్నాం. అంటే నీ నిర్వాహకంలో దేశం మరింత రాష్ట్రం మరింత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్నదనే నగ్న సత్యాన్ని గుర్తించినట్టయితే బాగుంటుంది. ఏ మనిషివయ్యా, నీకు తెలుసా ఆర్థిక వ్యవస్థ గురించి? పరిశీలించావా? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ అని పెడతాం అభివృద్ధి కోసం. దాని అర్థం తెలుసా? అది ఎందుకు పెడతారో తెలుసా? దేశంలో మన రాష్ట్రం ఏ స్థానంలో ఉందో తెలుసా? వీఆర్ నెంబర్ 1 క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్లో. మీరేం చెప్తారు? ఇకపోతే ఓకే, మొన్న ఆడ పెద్ద బహిరంగ సభ పెట్టాడు. ఏం మాట్లాడాడు? రైతు పండుగ ఏం మాట్లాడాడు? ఉన్న అరగంట లోపల 27 నిమిషాలు ఏం చెప్పాడు? నేను ఈ ఈ జిల్లా బిడ్డను, అప్పుడెప్పుడో ముఖ్యమంత్రి ఇక్కడైనాడు, ఇప్పుడు ఇది నేను చేస్తానంటే వీళ్ళు పుల్లలు పెడుతున్నారు అనే మాట మాట్లాడుతున్నారు. సిగ్గుందా? ఫార్మాతోటి జీవో ఇచ్చావు, అది విత్డ్రా చేసావు, వాళ్ళని ఏదో మెప్పించేందుకో ఒప్పించేందుకో. ఎందుకంటే ఎస్సీ కమిషన్ వచ్చింది, ఎస్టీ కమిషన్ వచ్చింది, హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చింది, ఉమెన్ కమిషన్ వచ్చింది, జైల్లో ఉన్న దళితులు గిరిజనులు వాళ్ళందరినీ కలిసినరు. ఎప్పుడో కామెంట్ వస్తుంది, చెంపదెబ్బ పడుతుందనే ఉద్దేశంతో మొదలే ఇది మళ్ళీ ఫార్మా అని తీసేసినాం. తీసేసి ఇప్పుడు ఏమంటావు? నీ అతి హుషారు, నీ అతి తెలివి కొనసాగించడానికి చేసే ప్రయత్నం ఏం చేస్తున్నావు? మళ్ళీ ఏదో ఇండస్ట్రీ అని 2900 ఎకరాలకు కాకుండా నువ్వు 500 ఎకరాలు 600 ఎకరాలకు అది ఇచ్చాడు. అది రికార్డు ఉంది వాళ్ళు. అంటే 500 ఎకరాలలో ఓ కంపెనీ పెట్టి ఏమంటాడు? 20,000 ఉద్యోగాలా ఏదో అన్నాడు. వాళ్ళందరికీ డబ్బులు వస్తాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి. ఓహో, ఇప్పుడు జ్ఞానోదయం అయిందనమాట. ఇప్పుడు ఇస్తామన్నమాట. వాళ్ళు అసలే ఇప్పుడు అనుబంధం వాళ్ళని ఒప్పించి మెప్పించి చేసేది నువ్వు ఒక డిక్టేటర్గా చేశావు. ఇప్పుడు నిన్ను నమ్మరు వాళ్ళు. మేము కూడా మిమ్మల్ని నమ్మట్లేదు. తప్పనిసరిగా మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తాం, ప్రజల ముందు నిలబెడతాం దోషిగా. అలా చేస్తుంటేనే కదా నువ్వు మాటలు మారుస్తూ తాపకోటి చేస్తూ చేయాల్సిన పనులు చేయకుండా చేసేటి బయటికి రాకుండా చేసే ప్రయత్నాలు కనబడతలేవా? ఇంతకంటే ఏం చెప్పమంటారు చెప్పండి? ఇదేమో ఇది రైతు బంధు దాని మీద కమిటీ అట.
ఆహా, ఇన్ని సంవత్సరాలు దాదాపు 78,000 కోట్లు ఇచ్చాం, రైతులకు అందలేదా? ఎక్కడైనా మోసం జరిగిందా? దానికి కమిటీ ఎందుకు? కమిటీ వేసి కాలయాపన చేయడానికే కదా. నువ్వు ఇప్పుడు ఇయ్యలేవు కదా, కాలయాపన చేసి నేను చేస్తున్నానని నమ్మించడానికే కదా. ఒక పథకంలో రైతులు బాగుపడే అవకాశాలను పక్కన పెట్టి కమిటీలు వేసి కాలయాపన చేసి నువ్వు ఇయ్యలేకపోయే దైన్య స్థితిలో ఉండి ఈ నాటకాలు ఆడుతున్నాడు. ఇంత కొత్తగా మొట్టమొదటిసారి ఏదైనా ప్రోగ్రాం పెట్టినప్పుడు సరే దాన్ని మంచి చెడులన్నీ ఆలోచించడానికి చేసే ప్రయత్నాలు చేస్తారు. అది ఇదేమన్నా కొత్తదా? నువ్వు ఇది లీజ్ ఫార్మర్స్ వాళ్ళకి ఇస్తా అన్నావు, మాట లేదే. రైతు కూలీలకు ఇస్తా అన్నావు, మాట లేదే. మళ్ళీ దీనికి ఒక కమిటీ, ఇవన్నీ పునఃసమీక్షించేందుకు. కాలయాపన కోసమే కమిటీలు, కాలయాపన కోసమే నీ అంటే బలహీనతలను తర్వాత ఫెయిల్యూర్స్ను కప్పిపుచ్చుకోవడానికి చేసే ఎత్తుగడల్లో భాగంగా ఈ నాటకాలు ఆడుతున్నాడు. అంతకంటే ఏం చెప్పమంటారు? మీరు గ్రామాల్లో అది బెటర్ కదా. మమ్మల్ని అడిగి ఏదో సీఎం ఇట్లా అన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా అన్నారు, తర్వాత ఈయన ఇట్లా అన్నాడు, ఈ పార్టీ ఇట్లా అన్నది, ఆ పార్టీ. మేము గ్రౌండ్లోకి ఎప్పటికప్పుడు తిరుగుతాను. గ్రౌండ్లో చెప్పింది సీఎం మాట్లాడినట్టుగా వస్తున్నది ఎక్కడన్నా? రాలేదు. ఆయన సీఎం వస్తుంది, ఏం చెప్పినా వస్తుంది, కుక్కన్నా వస్తుంది, నక్కన్నా వస్తుంది. అంటే ఎవరేం మాట్లాడినా కూడా అక్కడ ముఖ్యంగా అంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలుగా మీరు ఉన్నారు కదా, మీరే దగ్గరుండి చెప్పిస్తున్నారు, మీరే పెయిడ్ ఆర్టిస్టుల్ని క్రియేట్ చేస్తున్నారు, మొత్తం పెయిడ్ మీడియా అని చెప్పేసి చిత్రీకరిస్తున్నారు దీన్ని. ఇక మరి దొంగ అనకుండా ఉంటాడా? ఎందుకు వచ్చింది ఆ పదం? మీకు తెలుసు కదా, దొంగ అంటే దాని అర్థమైంది తన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళని నిందించే ప్రక్రియ ఇది మొదటి నుంచి ఇవాళ కొత్త కాదు కదా. అది మీకు అర్థమవుతుంది, మాకు అర్థమవుతుంది, జనాలకు అర్థమైంది. ఇప్పుడు 11 నెలలనే అర్థమైంది. రైట్. ఇంకొక మాట సార్, అంటే రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి మూసీ పర్యటన చేశారు సాంఘీ దగ్గర. ఏదైతే ఆ సాంఘీలో కొంతమంది కాంగ్రెస్ నేతలు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఇంకా 4 సంవత్సరాలు గడువు ఉంది, మీరు ఎలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి, 4 సంవత్సరాల్లో ఇంకా మేము పూర్తి చేస్తాము 6 గ్యారెంటీలని అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. బట్ సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్గా మహారాష్ట్ర జరిగిన ఎన్నికల ప్రచారంలోని ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసుకున్నామని చెప్పారు. అండ్ నిన్న కాక మొన్న మహబూబ్ నగర్లో కూడా రీసెంట్గా మన ఇరిగేషన్ మినిస్టర్ ఏం మాట్లాడారో కూడా మనం విన్నాం. అక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ కాదు, చూడండి, ఇది చేశామని అక్కడ అబద్ధాలు ఆడాడు, దాని పర్యవసానం కొంత బయటపడిపోయింది. ఇక్కడ మూసీ పర్యటన ఎక్కడ తిరిగావు నువ్వు? సాంఘీ అదేందో ఎక్కడో అక్కడ ఉండొచ్చు, ఎక్కడో తిరిగావు. కూల్చిన దగ్గర కాక తిరిగావా? ప్రజల మనోభావాలు తెలిసిపోయేది కదా, ఏ రకంగా బాధపడుతున్నారు, ఎట్లా చేయాలనే దాని మీద ఆలోచన ఉంటే నువ్వు అక్కడ పోయి చేస్తావు, అక్కడ చేస్తావు. పేదల ఇళ్ళని కూలగొట్టి పర్యవసానం లేకుండా ప్రతిహారక అంటే ఆల్టర్నేటివ్గా చూపించకుండా, డబ్బులు కేటాయించకుండా, డబ్బులు ఇవ్వకుండా చేస్తావా? నువ్వు చేసేది ఉంటే మొదలు డబ్బులు కేటాయించు. మూసీ ప్రక్షాళన ఆపాలి అనుకుంటే మొదటగా వచ్చి కేసీఆర్ చెప్తే మేము ఆపేస్తాము అని చెప్పేసి ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. ఎవరు? కేసీఆర్ చెప్తే ఆపేస్తాం అన్నాడా? ఆపేస్తాను. ఓహో, ఎవరు? రేవంత్ రెడ్డి. అవునా? ఆయన చెప్పింది ఎప్పుడన్నా చేసిండా? మీరు బాగున్నారు. కేసీఆర్ మొదలు పెట్టలేదా సుందరీకరణ? బెటర్ చేద్దామని. ఇప్పుడు సుందరీకరణ నువ్వు అది కాదమ్మా, సుందరీకరణ జరగలేదు. అవును, ఎప్పటికి జరగలేదు. చాలా దూరదృష్టితో పెద్ద విజనరీ వచ్చినాడు. అవును, విజనరీ వచ్చినావు. మీ తెలివితేటలకు నా ప్రశ్నకు సమాధానం రాలేదు కదా ఇప్పటివరకు. మీరు ఇచ్చిన 5 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు 420కి ఎంత డబ్బు అవుతుంది? సుందరీకరణకు మూసీకి 1,50,000 కోట్లు అంతేనా? తర్వాత గ్రీన్ పవర్కు దాదాపు 20,000 మెగావాట్లకు అదో 1,20,000 కోట్లు. తర్వాత ఇంకేదో పెట్టాడు కదా మిగతాయి. వీటన్నిటికీ వీటన్నిటికి కలిపి సంవత్సరానికి 75,000-80,000 కోట్లు అదనంగా. అంటే అదనంగా దేనికి? 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు, 420 హామీలకు అదనంగా. అసలు దీని ముచ్చటే ఎన్నికల ముందు లేదు కదా. ఎన్నికల్లో చెప్పిన దానికే దిక్కు లేదు కదా. తర్వాత ప్రభుత్వంలోకి వచ్చి ఇంత డబ్బు ఖర్చు పెడతానంటే ఎవడయ్యా నమ్మేది? కళ్ళున్నవాడు, చెవులున్నవాడు ఎవడైనా నమ్ముతాడా? నమ్మశక్యమా? నీ బాతాలు వినడానికే ఉన్నారా జనం? నీ బాతాలు ఎక్స్పోజ్ కావా? ఇదంతా ఒట్టిదే అని. ఓకే,
నీ జీవితం లేదో ముఖ్యమంత్రి కావాలనుకున్నావు, అయినావు. అయిన తర్వాత నేను ఏదైనా మాట్లాడవచ్చు, దాటేసిపోదామని చూస్తే ప్రజలు ఊరుకుంటారా? చరిత్ర ఊరుకుంటుందా? ఇంకా చాలా చాలా మాట్లాడుతున్నాడు ఏంటో. ఈ మళ్ళా ఈ అదైపోయింది, ఈ హైడ్రాలో ఇదొకటి, దానికి డబ్బులు కేటాయించలేదు. కూలగొట్టేస్తే చెప్పిందా? ప్రత్యామ్నాయంగా వసతులు కల్పించాల్సిన అవసరం ఉందా లేదా? అబద్ధాలు ఆడాడు, ఇండ్లు ఇచ్చామని. మహారాష్ట్రలో కూడా మహారాష్ట్రలో ఏమన్నాడు? ఇది మోడీ ఆదానికి ఇస్తున్నాడు, నేను ఆదాని నుంచి నేను పెట్టుబడులు తెస్తా అన్నాడు. ఇక్కడికి వచ్చి ఎవడైనా ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వానికి డబ్బులు ఇస్తున్నాడంటే దేనికోసం ఇస్తాడు? అంతకుముందు ఆయనకు ఆలోచన లేదా? అంతకుముందు రాష్ట్రంలో పెట్టుబడులు పెడదామని లేకుండా ఇప్పుడే వచ్చిందా? ఓకే, వచ్చింది. మొదలు ఏం చేస్తున్నావు? వాళ్ళ దగ్గర నుంచి ఏదో డొనేషన్ వచ్చింది ఈ యూనివర్సిటీకి అని, ఆ యూనివర్సిటీకి అని నమ్మబలకడానికి చేసాయి. ఆయనది మెగాది. మెగాని ఏమన్నావు? బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నావు. మెగా మీద ఎన్ని మాటలు మాట్లాడావు. మరి ఆయనకే మళ్ళీ నీకు కొడంగల్ వర్క్ ఇస్తున్నావు. ఒక్క నిమిషం, వర్క్ ఇచ్చే ముందు ఏం చేశాడు? ఓ 200 కోట్లు ఆయనతో ఇప్పించాడు. 200 కోట్లు అధికారికంగా ప్రభుత్వానికి ఇచ్చినట్టు నటించి అనధికారికంగా ఎంత తీసుకున్నాడో కమిషన్ ఇస్తే తెలుస్తుంది. అవునా కదా? అంటే జనానికి అరే పాపం ఆయన కాంట్రాక్టర్ వచ్చి 200 కోట్లు ఇచ్చిండు కదా అని అనుకునేందుక? అనుకున్నంత మాత్రాన సత్యం అవుతుందా? దాని వెనకాల ఏముందో తెలియదా? అంతకుముందు ఎందుకన్నావో తెలియదా? ఇవన్నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు. అంతకుముందు బ్లాక్మెయిల్, ఇప్పుడు డబ్బు సంపాదన. నువ్వు ఏ హెలికాప్టర్ ఏ రాత్రి బేగంపేట నుంచి పోయిందో, ఆ హెలికాప్టర్లో ఎంత డబ్బు పోయిందో, మహారాష్ట్రలో ఎక్కడెక్కడ ఆగిందో, ఆగిన దగ్గర ఎన్ని గంటలు ఉందో, దాంట్లో ఎవరు పోయారో మాకు తెలుసు. ఇది వాస్తవం కదా? డబ్బులు చేరవేయట్లేదా? డబ్బులు చేరవేయడానికి నీ దగ్గర ఎక్కడి నుంచి వస్తున్నాయి? బెదిరింపులు, ఇటువంటి అనైతిక అన్యాయంగా చేసి బెదిరించి తీసుకునే డబ్బులే కదా. మీ సంగతి, మీ వాళ్ళ సంగతి మాకు తెలియదా? అమెరికాలో ఏం చేశారో తెలుసు, ఎవరిని ముంచారో తెలుసు. బ్లాక్మెయిల్ చేస్తే అంటే అది బయటకు వస్తుందని చెప్పి సరాసరి అంటే మళ్ళీ డబ్బులు ఇచ్చినట్టుగా ప్రయత్నం చేశారు. మాకు తెలుసు ఎవరిని మోసం చేశారు, ఎన్ని రోజులు మోసం చేశారు. అది బ్లాక్మెయిల్ అయ్యే పరిస్థితి ఉంటే మళ్ళీ డబ్బులు ఇచ్చి నోరు మించే పరిస్థితులు చేశారు మీరు. ఇది వాస్తవం కాదా? చర్చకు వస్తావా? ఆర్థిక పరిస్థితి మీద చర్చకు చూద్దాం. అంటే నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను వస్తాను అంటావు. ఓకే, నువ్వు రాకు, కానీ నీకు అవగాహన ఉందా? మేము అడిగేవాడికి సమాధానం చెప్తావా? అసెంబ్లీలో బడ్జెట్ మీద 2.5 గంటలు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ఏ ఒక్కదానికైనా సమాధానం చెప్పే పరిస్థితి తీసుకున్నావా? ఏదో బురదలు రాయేసినట్టు ఒకరిని తిట్టుడు అసెంబ్లీలో, సిగ్గుచేటు. అదే తిట్టడంలో ఆడ మగ ఏం లేదు, అందరినీ తిడుతున్నాడు. ఆ ఇంగిత జ్ఞానం ఉంటే అంటాడా ఆడవాళ్ళను? ఉందని అనుకోవాలా? ఉందా? లేకనే కదా. ఒకవేళ ఉన్నా వక్రీకరించడానికి, మార్చడానికి, మభ్యపెట్టడానికి, అసలు విషయాలు ప్రజల ముందుకు రాకుండా ఉండడానికి చేసే దుష్ట చర్య, అతి హుషారు చర్యలు. కొన్నేమో తెలిసి చేస్తున్నాడు, కొన్నేమో ఆయనకు తెలియదు, పట్టించుకోవట్లేదు. తెలిసి చేసేటివన్నీ అతి హుషారు ముచ్చట్లు. తెలియక చేసిన దాని మీద తెలుసుకుందామని ఆలోచన లేదు. మేము అడిగితే ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడున్నా రాష్ట్రం గురించి ప్రజల గురించి మాట్లాడిన దాంట్లో ఏముంది అనే దానికి సమాధానం చెప్పాలా వద్దా? మీరు తప్పు, మేము చేసేది రైటు, మేము చేస్తున్నాము అని వచ్చి చర్చకు వస్తాడా? రాడు. ఇంకా ఈ తెలివితేటలకు ఇటువంటి మనుషులకు కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలట, చర్చించాలట. మీ ముఖాలకు అసెంబ్లీలో లేవనెత్తిన అంశాల మీద ఈ గత బడ్జెట్ సమావేశాలలో మీరు పెట్టింది దానికి సమాధానం చెప్తే బాగుండేది. ఇంత అహంకారంగా ఉండి మాట్లాడే వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడమంటావు? ఈ రాష్ట్రాన్ని ఆ స్థాయికి తీసుకొచ్చాడు. 10 సంవత్సరాల్లో ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఈ రాష్ట్రం ఎంత ముందుకు వచ్చిందో తెలుసా? ఆర్థిక విషయంలో కానీ, సగటు ఆదాయంలో కానీ, ఆహార పంటల విషయంలో కానీ చెప్తావా? అవును. ఇప్పుడు ఈ సంవత్సరం
సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుందని. 10 సంవత్సరాల్లో అంత మెరుగైన ఆర్థిక వ్యవస్థను తయారు చేసి పేదలకు రైతులకు అన్ని వర్గాలను ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పాల ఉత్పత్తిదారులు ఉంటారు, డబ్బు ఇస్తున్నారా పేమెంట్ 3 నెలలు 4 నెలలు ఇవ్వట్లేదే. చేప వృత్తిదారులు ఉన్నారు, ఫిష్ సీడ్ సప్లై చేశారా ఇప్పటివరకు? సగం కూడా కాలేదు. అదేవిధంగా గొర్రెల పెంపకదారులకు ఇస్తే వాళ్ళకు కూడా బాగా డబ్బు వచ్చింది కదా కుటుంబాలకు. ఇంకా మిగతా వాళ్లకు చేతి వృత్తుల వాళ్లకు అదేవిధంగా పద్మశాలీలకు ఇచ్చేది ఇస్తున్నారా? ఊరికే నమ్మబలడానికా? గత ప్రభుత్వంలో పండగప్పుడు చీరలు ఇచ్చింది ఎందుకు? ఈ పద్మశాలీలు ఆ వృత్తి మీద ఆధారపడే వాళ్ళని అది కూడా చేసిన ప్రయత్నం నువ్వేం చేశావు ఈ సంవత్సరంలో? ఇటు పాల ఉత్పత్తిదారులకు లేదు, అటు గొర్రె పెంపకదారులకు ఏం రాలేదు. మత్స్య వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళను నాశనం చేశావు. పద్మశాలీలను ఆ వృత్తి మీద ఉన్న వాళ్ళను తీసుకోవట్లేదు. తర్వాత ఇవాళ మిగతా వాళ్ళకేదో ఫ్రీ కరెంట్ అని చెప్పి ఇవ్వలేదని చెప్పేసి మిగతా కుల వృత్తుల వాళ్ళు మాట్లాడుతున్నారు. నిరుద్యోగులు ఏం మాట్లాడతావయ్యా? ఏదో 50,000 ఉద్యోగాలు ఇచ్చామని డబ్బా కొట్టుకుంటున్నావు. నీ ముఖానికి నువ్వు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఎన్ని ఇస్తావో చెప్పు. 2 లక్షలున్నాయి కదా సంవత్సరానికి, ఇస్తావా? మళ్ళీ నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నారని. అవును, ఎప్పుడు సంవత్సరం అయింది, సంవత్సరం అయిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తున్నావు. మళ్ళీ నోటిఫికేషన్ అయిపోయి పరీక్షలు అయిపోయి ఇంటర్వ్యూలు అయిపోయే వరకు మళ్ళీ 1-2 ఏళ్ళు పడుతుంది. మళ్ళీ అందులో న్యాయపరమైన చిక్కులు వస్తే ఆలస్యం అవుతుంది, మనకు తెలియదా? ఇంకా చూడండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎవరిలా నువ్వు నామినేట్ చేసింది? గత 10 ఏళ్లలో కేసీఆర్ దగ్గర పనిచేసిన వ్యక్తే కదా ఆయన, అవునా కదా? ఆయన మంచోడని నువ్వు తీసుకున్నావు కదా. పోలీస్ డీజీ ఉండే కదా, మరి పోలీస్ డీజీ పనిచేసిన ఆయనే అప్పుడు మంచి చేస్తేనే కదా, ఆ మంచితనం చూసే నువ్వు తీసుకున్నా అంటున్నావు కదా. అంటే అప్పుడు పోలీస్ వ్యవస్థ బాగాలేకుండా ఆయననే తీసుకొచ్చావు కదా. అదేవిధంగా ఇరిగేషన్లో ఎవరు తీసుకున్నావు? రంగారెడ్డి ఏదో పేరు పెట్టాడు పాపం, ఆయన అపాయింట్ అయిన 10 రోజులకే చనిపోయాడు. అంటే గత కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసిన పెద్దలను నువ్వు సలహాదారులుగా లేకుంటే ఒక ఉన్నతమైన పొజిషన్లో ఇచ్చి చేయడం, దానికి అర్థం ఏంటి? కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా నిందిస్తావు? పరిపాలన సరిగ్గా లేదని. అటువంటి పరిపాలన సరిగ్గా లేని ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళను నీ దగ్గర ఎందుకు ఇచ్చావు? బాధ్యులు కదా వాళ్ళు, మంచికైనా బాధ్యులు చెడ్డకైనా బాధ్యులు కదా. మరి దీనికి సమాధానం చెప్తావా? ఎప్పుడైనా ప్రయత్నం చేసావా చెప్పడానికి? నాలాంటోడు అడిగిండు, నువ్వు చెప్పినావా? క్లారిఫై చేస్తావా? ఏం మభ్య పెట్టడానికి చేసే ఎత్తుగడలు తప్ప ఇంకేం లేదు. రైట్ సార్. అయితే 9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు విజయోత్సవాలు ప్రారంభిస్తున్నారు, ఏం చెప్తారు వాటి గురించి? నేను రైతు పండుగ అన్నా విజయోత్సవాలన్నా ఇవన్నీ సంబంధం లేదా? నేను అనే మాటలకు అనే వాస్తవాలకు దాన్ని ఒక రూపంలో రైతు పండుగ, ఇంకో రూపంలో విజయోత్సవాలు. విజయం సాధించి ఏం చేసావయ్యా జనానికి? ఏ వర్గానికి న్యాయం చేసావు కనుక? పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసి బూస్టప్ చేసి లెక్కలు ఇచ్చి మాట్లాడతారు. ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే ఏం చెప్తారు సార్? అంటే త్వరలో హరీష్ రావుని అరెస్ట్ చేయబోతున్నామని ఈ రోజు లేటెస్ట్గా వచ్చినటువంటి ఎవరన్నారు? ఈ ఇమాజినరీ క్వశ్చన్స్ నన్ను అడుగుదాం. జరుగుతున్న వాస్తవాల మీద అడగండి, వాస్తవాలు ఏందో నేను చెప్తాను. ఎవరో ఎల్లయ్య మల్లయ్య ఆయన రజ్జత్రి ఈయన రజ్జత్రి అంటే పొన్నా లక్ష్మణ్ దగ్గరికి వచ్చి ఆయన అన్నాడు అంటావా? ఆ ఎల్లయ్య మల్లయ్యలు సారీ అనకూడదు, ఎల్లయ్య మల్లయ్య, నా పేరే లక్ష్మయ్య. అట్లా అనకూడదు, ఐఎమ్ సారీ. ఎవరో అన్నారని వాళ్ళ గురించి నన్ను అడిగితే వాళ్ళని పెద్ద చేయడానికా మీరు అడిగేది? మామూలు మనుషులు వాస్తవాలు తెలిసి అంటున్నారా తెలియకంటున్నారా? ఇంతమంది మంత్రులు, ఇంతమంది నాయకులు ఆర్థిక పరిస్థితి మీద అప్పులభారం బోపిండు అని చెప్పే దౌర్భాగ్యం మాటలను మీరు ఎందుకు తీవ్రంగా తీసుకొని మాట్లాడరు? ఇప్పుడు నేను చెప్పిన ఎవరన్నా అడిగారా మీరు? ఇది కాదు, ఆయనట అరెంజ్ చేస్తారట, ఈయనట అరెంజ్ చేస్తారట, అందుకేనా మీరున్నది, నేనున్నది. చిల్లర ముచ్చట్లకు సమాధానాలు చెప్పుకుంటా చిల్లరోళ్లకు ప్రచారం చేసే కార్యక్రమాలు వద్దు దయచేసి. రైట్. ఎందుకు సార్ అంటే తెలంగాణ రాష్ట్రం మరీ ఇంత ఘోరంగా 14వ స్థానానికి పడిపోవడానికి గల రీజన్స్ ఏమై ఉంటాయి? ఏమో వాళ్ళకి అసలు ఆర్థిక వ్యవస్థ గురించి తెలిస్తే కదా, ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలని తెలిస్తే కదా, ఎట్లా ఖర్చు పెట్టాలని తెలిస్తే కదా.
దేనికి ఖర్చు పెట్టాలో తెలిస్తే కదా. ఉదాహరణకు రైతులకు రైతు బంధు ఇవ్వకుండా అప్పులు రాకుండా చేసిన దౌర్భాగ్య పరిస్థితి ఎట్లా వస్తుంది చెప్పండి. రుణాలు 50% కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో బ్యాంకులు ఎందుకున్నాయి? అటువంటి పరిస్థితి ఏర్పడితే రైతు బంధు ఆదుకున్నదా లేదా? దేశంలో ఇది నెంబర్ 1గా చలామణి అయిందా లేదా? మిగతా రాష్ట్రాలు దాన్ని అనుకరించే పరిస్థితులు తీసుకున్నారా లేదా? ఇతర రాష్ట్రాలు తీసుకునే పరిస్థితులు వచ్చి దేశంలో మొదటిది అని చెప్పి దాదాపు 80,000 కోట్ల పైసలకు రైతు బంధు కార్యక్రమాలు బ్యాంకులకు అతీతంగా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా అవసరం సమయంలో అవసరానికి ఇచ్చేటువంటి పద్ధతులను పక్కన పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏమవుతుంది మరి ఆర్థిక వ్యవస్థ? అదానికి సంబంధించిన 100 కోట్లు కూడా తిరిగి అంటే వద్దు అని తిరస్కరించడం వెనక మెయిన్ నేను అదే చెప్పాను కదా, ఇది జనాన్ని మోసం చేయడానికి. మొదలేమో తిట్టాడు, వాళ్ళు డబ్బులు వేయగానే పర్వాలేదు జనం నమ్ముతారు, పాపం విరాళం ఇస్తున్నాడు కదా అని. విరాళం ఇచ్చిన వాళ్ళంతా మంచోళ్ళ? ఈ విరాళం ఇచ్చిన సంగతి చూయించుకుంటూ లోపల ఏం చేశాడో రాజకీయాలలో ఉండేవాళ్ళకు చాలా తెలుస్తాయి. దాని లోపల ఏముందో మర్మం తెలియకుండా ఉంటారా? ఆ మెగా కంపెనీ ఇంత మాట అన్నావే, ఎన్నిసార్లు అన్నావే, ఆయన 200 కోట్లు ఇవ్వగానే మంచోడండా? లేకపోతే నీకు అండర్ హ్యాండింగ్ ఇంకెంత ఇచ్చాడో తెలుసుకొని చెప్పమంటే చెప్తాం. ప్రేమ ఎట్లా పుట్టిందా? రాష్ట్రానికి 200 కోట్లు ఇవ్వగానే ప్రేమ పుట్టిందా? రాష్ట్రానికి 100 కోట్లు ఇస్తున్నానని చెప్పి చెక్ ఇస్తే ప్రేమ పుట్టిందా? ఇది నమ్మశక్యమా? ఇలాంటి మోసాలు చేస్తే అర్థం కావనుకుంటారా? తెలివై అనుకుంటారా? మేము కూడా 45 ఏళ్ళు ప్రభుత్వాలలో చూసాం. ఎంతో అంతో కొద్దిగా తెలుసు, అంత తెలియదు ఆయన. అది మోసాలు చేసే దాంట్లో దిట్ట. తెలంగాణకు వ్యతిరేకంగా తుపాకీ పట్టుకున్నాడు నువ్వు, 89 కేసులలో ఇరుక్కున్నవాడివి. నోటుకు ఓటా, ఓటుకు నోటా, అదే ఏదో అంటారు. నేను అవన్నీ పట్టించుకోను, ఎందుకంటే దొంగలు చేసేది నాకెందుకు. ఆ కేసులో ఉన్నవాడు ఇవాళ మాట్లాడే దమ్ము ధైర్యం నీకు ఎక్కడదయా? నువ్వు ముఖ్యమంత్రిగా ఏదనగా న్యాయ వ్యవస్థ మీద నిన్న ఇవాళ మళ్ళీ దుమారం రేగుతున్నది. న్యాయ వ్యవస్థ మీద మాట్లాడేట నేను ఇవాళనే ఎక్స్లో చూశాను, చాలామంది మాట్లాడుతున్నారు సుప్రీంకోర్టు హైకోర్టు దాని మీద. ఇంతకుముందే మొట్టికాయలు వేసింది వాస్తవం కదా హైడ్రా మీద, అవునా కాదా? అటువంటిది మళ్ళీ నువ్వు మాట్లాడావు. ఏం మనుషులమ్మా? న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదు, ఆర్థిక వ్యవస్థ అర్థం కాదు, అర్థమైనట్టుగా నటించి నీ ఇష్టానుసారం చేస్తున్నావు, నమ్మబలుకుతున్నావు, అంతకు తప్ప ఇంకేం లేదు. ఇంకొకటి చెప్పండి సార్, తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే దాదాపు ఈ సంవత్సరం కాలం పాటు క్రైమ్ రేట్ చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఒక పక్క నుంచి యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, ఆడపిల్లలకు సంబంధించి సూసైడ్లు ఎక్కువ అవుతున్నాయి, అలాగే కాలేజీలు విద్యా సంస్థలకు సంబంధించి కూడా ఎక్కువగా పిల్లలే ఎఫెక్ట్ అవుతున్నారు. అది 16, 17, 18 సంవత్సరాల గల పిల్లలే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది. అలాగే రీసెంట్గా గురుకుల విద్యార్థుల విషయానికి వస్తే తినే అన్నంలో పురుగులు రావడం కానివ్వండి, లేకపోతే ఉడకకపోవడం కానివ్వండి, ఈ తరహా భోజనం గురుకుల విద్యార్థులకు కానివ్వండి, అలాగే హై స్కూల్లో ఉన్న విద్యార్థులకు కూడా అదే వండి పెట్టడం. దాదాపు 27 మంది ఎఫెక్ట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాంకేడ్లో ఒక అమ్మాయి చనిపోయిన అమ్మాయి ఉంది. మొత్తం 45, 46 మంది కూడా చనిపోయారు. అంటే దాని అర్థం ఏంటి? వ్యవస్థ మీద నీకు పట్టు లేదు, వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోలేకపోతున్నావు, వ్యవస్థ నీ పరిపాలన మీద స్పందించట్లేదు, నీ వ్యక్తిత్వం మీద స్పందించలేదు, నీ పదవి బాధ్యతలు ఏవైతే చేపట్టావో దాని మీద ప్రజలకు, ఆ వ్యవస్థకు, సంఘాలకు, అంటే దాన్ని ఏమంటాం ఎంప్లాయీస్ ఎవరు గుర్తించట్లా. ఈయనేంది అంటారు. ఇప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు భయం భక్తి ఉంటుంది కదా. అంటే నువ్వు భయపెట్టమని నేను అంటలేను, కానీ వాళ్ళను యూ షుడ్ విన్ ఓవర్ దెమ్, యూ షుడ్ కన్విన్స్ దెమ్. మీరు సమీక్షిస్తున్నారా? పోనీ ఇంత జరుగుతున్న సమీక్షిస్తున్నారా? ఏదైనా సమీక్షలు అయినాయా? ఇరిగేషన్ విషయంలో ఎన్ని తప్పులు చేశారో తెలీదా? నేను ఇంతకుముందే మాట్లాడాను మీతో కూడా అనుకుంటాను. ఏమైనా అర్థం ఉందా? ఏమైనా అర్థం ఉందా? ఏ డిపార్ట్మెంట్ సమీక్షలు లేవే. ఏదో ఎవరికి వాళ్ళు అధికారం వచ్చింది, అవకాశం వచ్చింది, ఏదో ఈ రేటు కాదు ఆ రేటు అని ఏదో అంటున్నారు, నాకు తెలియదు. తెలియని దాని గురించి నేను మాట్లాడితే బాగుంటుంది కదా. అలాగే సంపాదనే ముఖ్యంగా, అవకాశం వచ్చింది కాబట్టి సంపాదనే ముఖ్యంగా, అంతా అలాగే ఉంది కాబట్టి
మీరు సంపాదిస్తుంటే మేము ఎందుకు సంపాదిస్తుందని మిగతా నేను కూడా ఉంటాయి కదా. నువ్వు ఆదర్శంగా నిలిస్తే భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. అవునా కదా? నువ్వే దొంగ పని చేసుకుంటా, నువ్వు దొంగ పని చేయొద్దంటే చేద్దాం అని అనుకునే వాళ్ళు, దోచుకుందాం అనుకునే వాళ్ళు ఊరుకుంటారా? ఇది ఆసరాగా చూపెట్టి ఇంకెంతే దొక్కుతారు. సమాజంలో ఇది సర్వసాధారణం. వ్యవస్థలో ఉంటుంది. ఏ వ్యవస్థ అయినా, ఏ దేశం అయినా, ఎక్కడైనా ఎంతో కొంత ఉంటుంది. దాన్ని నివారించడానికి చేసే ప్రయత్నం చేయకుండా దాన్ని మరింత ఎక్కువ చేసే రకంగా మీ ప్రవర్తన, మీ పాలన, మీ అధికారం అట్లా ఉంది. ఏదో మాకు అధికారంలో లేం కానీ మాకు ఇదేంటిది కక్షతోటో లేకుంటే దీంతో మాట్లాడడం లేదు. ఆలోచించమని కోరుతున్నాం. అవసరమైతే చర్చకు రమ్మంటున్నాం. చర్చకు వస్తే మేము కూడా చూపెడతాం. నీ అంతటా నువ్వు చూసుకోవచ్చు. అది చేస్తలే కాబట్టి మేము చూపెడతాం అంటున్నాం. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం ఆలోచించడం బాధ్యతాయుతమని రాజకీయ పార్టీలు అనుకోవా? అది తప్ప? మేము చెప్తున్నామని తప్పుగా సూచించి దాటేసిపోదామని చూస్తున్నావా? నువ్వెంత, నీ అనుభవం ఎంత, నీ పరిపాలన అవగాహన ఎంత? దాని మీద ఈ అహంకారం వల్ల ఈ దేశ చరిత్రలో ఈ 75 సంవత్సరాలలో ఏ ముఖ్యమంత్రి అయినా ఒక 11 మాసాలలో ఇంత అప్రతిష్ట మోసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రజల్లో అంత వ్యతిరేకత పెరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యూఆర్ క్రియేటింగ్ ఎ రికార్డ్ అన్నిట్లలో. ఏది డబ్బు లేకపోయినా డబ్బు తెస్తామని విజనరీ పథకాలు, డబ్బు కేటాయించకుండా, మానవతా దృక్పథం లేకుండా మన పరిపాలన దేనికి? మానవతా దృక్పథం అందరికీ మేలు చేద్దామనే కదా. అందరికీ మేలు చేసే దాంట్లో పొరపాటు జరుగుతాయి, నేను కాదనా. కానీ ఆ ఉద్దేశంతో చేస్తున్నావా? లేదే. బెదిరించి దోచుకొని కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నాడు. రమ్మనండి మీరేనా పోయి అడిగి, నాతోటి ఎట్లా మాట్లాడుతున్నారో ఆయనతో కూడా మాట్లాడి. అంటే భూసేకరణ విషయానికి వస్తే ఇప్పుడు తెలంగాణకి సంబంధించి ఏవైతే కొన్ని ఐటీ సెక్టర్స్ కానివ్వండి, లేకపోతే ఫార్మాసిటీస్ కానివ్వండి, సిమెంట్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఇలాంటివన్నీ చేసినప్పుడు కొంచెం భూసేకరణ ఎంతో కొంత నిజంగానే అవసరం ఉంటుంది. అయితే రైతులు మొరపెట్టుకుంటున్నారు, ఎక్కడ రేవంత్ దొర మీకు దండం పెడతాం, మా భూములు వదిలేసి రెడ్ల భూములు ఉన్నాయి, మిగతా కులాల భూములు ఉన్నాయి, మా ఎస్సీ ఎస్టీల భూములే ఎందుకు పడ్డావు మా మీద అని చాలా అంటే చాలా మొరపెట్టుకున్నటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. అయినా సరే ప్రభుత్వానికి ఎక్కడ కూడా కనికరం లేకుండా ఈరోజు అది ఇంకా అంటే రోజుకు ఒక కొత్త విధంగా, రోజుకు ఒక కొత్త పేరుతో మళ్ళీ అంటే ఏదో ఒక రకంగా భూములు అంటే ఈ రాజకీయం అంతా చూస్తుంటే తెలంగాణలో గత 11 నెలల నుంచి భూముల చుట్టే తిరుగుతుంది. హైడ్రా కానివ్వండి, మూసీగాన కానివ్వండి, ఈ ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఏదైనా సరే ల్యాండ్ చుట్టే తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుంది? భూముల రేట్లు పెరుగుతాయి, భూములు తీసుకుంటే శాశ్వతంగా డబ్బు ఉంటుంది, దాంతో బాగా చేయొచ్చు, రాజకీయాలు నడపచ్చు, లేకుంటే కేంద్రంలో ఉన్న పార్టీ పెద్దలకు డబ్బులు ఇవ్వచ్చు. దేశంలో 3 రాష్ట్రాలు ఉన్నాయి కాంగ్రెస్కి. మిగతా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ఖర్చులు ఎంతో అంతో కాదు, అంతా ఇచ్చేటువంటి పరిస్థితులు నీకు కల్పించుకుంటున్నావు. తప్పదు. దానికోసం ఇదంతా నటన. సమీక్షలు లేవు, దోపిడీ, ఆ తర్వాత చర్చలకు రావు, సమాధానాలు ఇయ్యలేవు. మీరు ఇంత అన్నారు కదా ఇప్పుడు చెప్పిన మాట, 4 వాక్యాలు. ఈ 4 వాక్యాలు ఆయన ముందు మీరు మాట్లాడగలుగుతారా? మాట్లాడతాను, అవకాశం వస్తే కదా, అవకాశం తీసుకోండి, ఇమ్మని చెప్పండి, డిమాండ్ చేయండి. లేదు ఒక ఊరికి పోదాం రమ్మనండి మీరే. మేము వస్తామంటే మళ్ళీ ఈ వేరే ప్రతిపక్ష బలతో నేను ఎందుకు పోతాను? పెట్టారంటారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఆయన నోటికి ఏదొస్తే కదా. అయ్యో అదే తను చేయకపోతే ఇతరులు ఏమన్నా మాట్లాడితే అదేమో పే ఆర్టిస్టులు, నీదేమో అన్పెయిడ్ ఆర్టిస్ట్. వాళ్ళు ప్రభుత్వంలో ఉండి అన్పెయిడ్ ఆర్టిస్ట్గా ఉన్నావు నువ్వు ఎంత దోచుకుంటున్నావు తెలియదా మీ అందరికీ? మేమంటే రాజకీయం అవుతుంది, మీకు తెలియదా? ఏదైనా ఒక ప్రశ్న సరిగ్గా అడుగుతున్నారా అంటే మిమ్మల్ని ఏమంటలేను నేను.
రైట్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటి చెప్పండి. కేసీఆర్కి సంబంధించిన గుర్తులన్నీ తెలంగాణలో లేకుండా చేస్తాను అని చెప్పేసి ఒక శపథం చేసి కూర్చున్నారు ఆయన. ఆ విధంగానే ఈ మధ్య కాలంలో కొన్ని మార్పులు చేర్పులకు మళ్ళీ శ్రీకారం చుట్టారని అనుకోవచ్చు. ఏం చెప్తారు? చెప్పడం ఇప్పుడు చేయకుండా ఆ రూపురేఖలు లేకుండా ఉండడానికి చేసే ప్రయత్నం, దాంతో మా చరిత్ర ఉంటుందనుకోవడం దానంత బుద్ధిహీనత, దౌర్భాగ్యం ఇంకోట్లేదు. చరిత్రను మార్చలేము. మార్చారా? కౌరవుల పండుగ ఉంది, మార్చేస్తామా? రామాయణం మారుతుందా? గీతోపదేశం మారుతుందా? మారదు. మరి మారుతుంది అనుకునేవాడు ఏమనుకోవాలి? అటువంటి వాళ్ళను అజ్ఞాని. అజ్ఞాని. అజ్ఞాని కథ. ఇక వద్దులే, నేను అనకూడదు. ధన్యవాదాలు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది పొన్నాల లక్ష్మి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.